కన్నమ్మ ప్రతి ఇంట్లో ఒక వస్తువు ఖచ్చితంగా ఉంటుంది. అందులో ఏది అంటే అందరికి ఉపయోగపడేది ఏదన్నా ఫ్రిడ్జ్ పెట్టుకుంటారు కదా. ఫ్రిడ్జ్ పెట్టుకుంటారు. అయితే నా ప్రాబ్లం ఏంటంటే ఫ్రిడ్జ్లో మనం కూరలు పెట్టుకున్నాం అనుకో అవును అవి చెడిపోయి నీళ్లు గారి అవును అంటే ఆరోగ్యకరమైన ఆహారం తిందామంటే ఆ కవర్ల వల్లే అయిపోతుంది. అందుకే నాకు ఇంట్రెస్ట్ పోయింది. దానికైనా పరిష్కారం ఉందా? ఒక అమ్మ ఉన్నారు, లక్ష్మి అమ్మ అని. ఆవిడ ఏంటంటే కూరగాయలు పాడవకుండా ఒక ఐడియా ప్లాన్ చేశారు. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే కూరగాయలు పాడవు. అచ్చా, చాలా ఇంట్రెస్టింగ్. చూపించరా నేను? పరిచయం చెయ్యి. ఈ అమ్మాయి నమస్కారం. నమస్తే. సో మీరేదో ఇప్పుడు ఫ్రిడ్జ్ లేని ఇల్లు లేదు, మనశ్శాంతి ఉన్న ఇల్లు ఉండొచ్చు కానీ ఫ్రిడ్జ్ లేని ఇల్లు లేదు. లేదు. సో అందుకని ఆ ఫ్రిడ్జ్ లో ప్లాస్టిక్ లేని ఇల్లు కూడా లేదు. ప్లాస్టిక్ లేని ఇల్లు కూడా లేదు. కానీ దానికి మనం మాక్సిమమ్ ప్లాస్టిక్ తగ్గించాలి. ఎట్లా అంటే ఎట్లా వచ్చింది ఆలోచన, ఎందుకు వచ్చింది? ఎట్లా అంటే నేను ప్రకృతి వ్యవసాయం చేశాను. ఒకప్పుడు చేశాను, ఇప్పుడు కొన్ని కారణాల వల్ల ఆపేశాను. అయితే ఒక్కసారి ప్రకృతి వ్యవసాయంలోకి వెళ్ళాక మన మైండ్ ఎంతసేపు ఎలా ఉంటుందంటే నేచర్ని ఎలా కాపాడాలి అనే దాని మీదే ఉంటుంది తప్పించి వేరేది ఉండదు. అందుకు నేను మార్కెట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సాధ్యమైనంత వరకు సంచులు పట్టుకుని వెళ్ళి కూరగాయలు తెచ్చుకుని ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ కవర్లే మళ్ళీ కడిగి సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ తగ్గించి వాడుతూ ఉంటా అలాగే ఉన్న వాటిని. అయితే నాకు చాలా అనిపించింది ఈ మాత్రం ప్లాస్టిక్ కూడా ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల కొంచెం జూమ్ చెయ్యి. తప్పట్లేదు కదా మనకి ప్లాస్టిక్ వాడకుండా. అసలు తీసుకోవాల్సిన ఆహారం సహజ సిద్ధంగా తీసుకోవాలి. అటువంటిది మనం ప్లాస్టిక్ కవర్ల ద్వారా మనం ఇంట్లో వాడుతున్నాం. దీనికి ఏదో ఒకటి పరిష్కారం ఆలోచించాలి అనుకున్నప్పుడు ఏదో ఒక చిన్న ఎక్కడో చూసా జిప్ కవర్లు ఏదో అమ్ముతున్నారు, మనకు అమెజాన్ లో దొరుకుతున్నాయి. కానీ అది కూడా జాలీలా ఉండటం వల్ల కూడా తడి ఉండి అవి పాడవుతాయి. ఈ జాలీ బదులు ఒక క్లాత్ బ్యాగ్ వాడి దాంట్లో కూరగాయలు పెడితే ఎట్లా ఉంటుందని నాకు ఆలోచన వచ్చింది. అంటే ఇప్పుడు మీరు చేసిన ఈ ప్రయోగం ఇంతకుముందు ఎవరైనా చేస్తున్నారా లేకపోతే? ఎవరూ లేదు, అంటే నాకు తెలియదు. మనకి బయట ప్రపంచం గురించి మనకు తెలియదు. మన సర్కిల్లో అట్లీస్ట్ మీకైతే బలంగా అనిపించింది, మీరు ఇంప్లిమెంట్ చేశా. చేసినప్పుడు ఏం చేశానంటే ఇట్లా ఒక సంచి, ఏం లేదు, చాలా సింపుల్ ఏం లేదు. మామూలుగా మెజిషియన్స్ వాడతారు ఇట్లా, అట్లుంది. అది తీసుకుని ఇది ఒక కాటన్ బ్యాగ్ లాంటిది, కాటన్ బ్యాగ్ లాగా కుట్ట. అది దాదా ఆఫ్ కోర్స్ అది అలా పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెడతా ఉంటే బయట పెట్టింది వాళ్ళ కవర్ లో పెట్టింది 2 రోజులు అయ్యేసరికి వాటర్ చేరి ఎప్పటికప్పుడు కాయగూరలు బయట పాడేసుకోవడం, మళ్ళీ వాటర్ క్లీన్ చేసుకోవడం, మళ్ళీ కవర్ లో పెట్టుకోవడం, ఇది జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఆ ఎక్స్ట్రా వాటర్ అనేది ఇది తీసేసుకుంటుంది. ఇది తడవట్ల. విచిత్రం ఏంటంటే తడి ఉండట్లేదు దీనికి. అది నెమ్మదిగా అలా, అంటే చాలా ఎక్కువ వచ్చేది కదా, చిన్న చిన్న డ్రాప్స్ వాటర్ స్టోర్ అయ్యి మురిగిపోయే బదులు ఇది వాటర్ అబ్జర్వ్ చేసుకుని ఆకుకూరని ఫ్రెష్ గా ఉంచుతుంది. అలాగని ఫ్రెష్ గా అంటే 1 వీక్ వరకు. 1 వీక్ అంటే సూపర్. అసలు 1 వీక్ వరకు ఫ్రెష్నెస్ మెయింటైన్ అయిందా? ఫ్రెష్నెస్ ఉంది. అంటే కొంచెం లైట్ గా బయట పెడితే ఎట్లాగైతే కొంచెం డల్ అవుతాయో ఆ డల్నెస్ ఉంటుంది, కానీ కుళ్ళిపోవట్లా. ఓకే, ఇప్పుడు స్మెల్ రావడం మళ్ళీ. ఇప్పుడు రియల్ క్వశ్చన్ ఇప్పుడు వద్దాం. ఇప్పుడు మీరు చెప్పింది అర్థమైంది, ఇందులో పెద్ద సైన్స్ ఫండ్ ఏం లేదు. ఒక గృహిణి నుంచి బయటకు వచ్చింది ఒక చిన్న చిట్కా ఇది. అంతే. అంటే ఇంట్లో కూరగాయలు మనం ఫ్రిడ్జ్ లో పెడితే అవి ఖచ్చితంగా మురిగిపోతే ఆ చెమ్మకి ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. తద్వారా ఫ్రెష్ గా ఉన్న లీఫ్ అట్లీస్ట్ 4-5 days ఫ్రెష్ గానే ఉంటుంది చెప్తున్నారు. ఒక 1 వీక్ వరకు ఫ్రెష్ గానే. ఇప్పుడు ఎవరికి వాళ్ళు తయారు చేసుకోవాలన్నా లేకపోతే మీరు తయారు చేసి ఇస్తారా? నేను ఇది చాలా అడగాలనిపిస్తాడు. ఇప్పుడు ఐడియాస్ పెట్టుకోండి. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే వెనకాల జరుగుబాటు ఉండదు, ఏదో ఒక చిన్న స్మాల్ స్కేల్ చేసుకోవాలనుకుంటారు. అలాంటి వాళ్ళకి 1 మీటర్ బట్టలో 10-15 దాకా అవుతాయి.
అవును అవును అవును. ఇది సైన్ అంటారు. సైన్ అంటే తెలుసు ఇప్పుడు కదా ఊరికే మనకి. సరదా ప్రశ్న, 1 మీటర్లో 10-15 అయితే కాస్ట్ ఎంత పడ్డట్టు? అది కుట్టిన దాన్ని బట్టి వాళ్ళు పోనీ షేర్ కుట్టుని తీసేస్తే బట్టకి ఎంత అవుతుంది? బట్టకి మీటర్ 90 రూపాయలు చేసి నేను తీసుకొస్తా. నేను తెచ్చుకునేది మీటర్ 90. ఓకే 100 రూపాయలు అనుకున్నా, ఓకే 100 రూపాయలు 15 అయితే అంటే ఒకటి 15 రూపాయలు పడ్డట్టు, అంతే కదా? అంతే. 15 అంటే ఒకటి దాదాపు 8 రూపాయలు పడ్డట్టు. ఇది కాటన్ ఇది. ప్రతిదీ హ్యాండ్లూమే. అయితే ఇంకొక ఆలోచన వచ్చింది నాకు. అన్ని వెళ్ళి షాప్కి వెళ్ళి కొనుక్కు రావాలంటే కూడా ఒక్కొక్కసారి మనకి ఆ సైన్ బట్టి ఉన్న షాపులు దొరకవచ్చు, దొరకకపోవచ్చు. మనకి అన్ని ప్లేస్లోనే దొరకదు. మన ఇంట్లో అయితే నేత నేసిన ఇవి ఉండు టవల్స్ అయితే ఉంటాయి కదా ఇంట్లో. ఉంటాయి, అవును. మనకి కలర్ తోటి సంబంధం లేదు కదా, సంబంధం లేదు. మనకి ఫ్రెష్నెస్ మాత్రమే కావాలి. నాకు మొన్న దేనికోసం ఒక టవల్ కట్ చేయాల్సి వచ్చింది. ఆ మిగిలిన పీసుల్ని ఇలా కుట్టేసా. ఇది కూడా కుట్టి నేను ఇంట్లో పెట్టుకున్న తర్వాత దీని మీద కూడా చూసా. మెయిన్ ఏంటంటే మిల్లు బట్ట మాత్రం వాడొద్దు, దానికి హోల్స్ ఉండవు. ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ లో హోల్స్ వస్తాయి. బ్రీత్ తీసుకుంటుంది. ఆ బ్రీత్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎయిర్ ఫ్లో ఉండడం వల్ల వాటరు రాదు. ప్లస్ ఒకవేళ వాటర్ వచ్చిన వాటర్ కూడా నేను యాక్చువల్గా నా ట్రెండింగ్ ఛానల్లో ఒక సిరీస్ స్టార్ట్ చేయడానికి ఒక 4-5 months నుంచి వెయిట్ చేస్తున్నా. మా కన్నమ్మ పుణ్యమాని బీజం వేసింది ఇవాళ. చెప్పనా ఎంత సిరీస్ పేరు? అది ఓకే నాన్న. అంటే గృహిణి ఈ ప్రపంచానికి ఇచ్చే మహత్తరమైన చిట్కాలు చాలా ఉన్నాయి. ఎంతసేపు సినిమాలు అట్లా కాకుండా ఇప్పుడు ఈ అమ్మ ఒక చిట్కా ఇచ్చింది. ఇప్పుడు చింతకాయ చెట్ల దంచాలి చిట్కా. నేను అన్నది చిట్కా ఏమిటి, హెల్త్ ఉండాలి అందులో. ఇప్పుడు ఇందులో ఆర్గానిక్ మ్యాటర్ పోకుండా హెల్త్ ని మెయింటైన్ చేసే విధంగా కూరగాయ చెడిపోకుండా ఒకటి అంశం ఉంది. ఇట్స్ నాట్ జస్ట్ అన్ ఎక్స్పెరిమెంట్. అట్లా చిన్న ఒక 5-10 నిమిషాల వీడియో, ఒక చిన్న చిట్కా, ఒక గృహిణి చిట్కా. ఇప్పుడు కూర ఇది చిట్కా ఏంది, మీ ఇంట్లో ఫ్రిడ్జ్ లో ఉన్న కూరగాయలు చెమ్మ రాకుండా చెడిపోకుండా ఒక అట్లీస్ట్ 4-5 days అంతలోపు ఎలాగో మీరు తినేస్తారు, అంతలోపు బాగుంటది. ఇలా ఇది టైట్ చేయటం కూడా కష్టం కాదు. అది ఓకే. ఇది మనకు ఈ బ్యాగ్ మనకు పరిచయమే. అంటే బ్యాగులు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇది ఎవరంటే ఓళ్ళల్లో ముసలి వాళ్ళు దాంట్లో చెక్కుంటారు కదా, దాంట్లో తమలపాకులు దాంట్లో మళ్ళీ బ్యాగులు అరలు ఉంటాయి కదా. ఏమీ లేదు, ఒక ఆలోచన ఎన్నిటిలో మారుస్తుంది నేచర్ ని. అందరికంటే మించి మీకు ఒకటి చెప్పన్నా, ఇదంతా హ్యాపీగా చెప్తున్నారు, ఇది బాగుంది. టు హెల్ప్ సంబడి, మీరు నిస్వార్థంగా అంటే చెప్తున్నారు కదా, ఇది ఎంత ఉత్సాహాన్ని ఇస్తుంది మనిషి. నేను కూడా ఇప్పుడు చూడు ఇంత చాలా హ్యూమిడిటీ ఉంది, ఇంతసేపు ఒక కాన్వర్సేషన్ చేస్తాం, స్టిల్ ఐఎమ్ సో హ్యాపీ టు టాక్ విత్ యూ. అట్లా నేచర్ కూడా ఇప్పుడు దాకా గాలి లేదు, మనం నేచర్ కి సంబంధించిన అంటే ఎప్పుడు కూడా మనం నేచర్ కి ఎప్పుడైతే ఏదన్నా చెయ్యాలని మనం డిసైడ్ అయినప్పుడు నేచర్ కంపల్సరీ స్పందిస్తుంది. అంతసేపు గాలి తీసుకోవడం కానీ ఒక్కసారి చెట్టు ఊపారా మీరు? అందుకని ఉన్న గాలి ఒక్కొక్కసారి చెట్టు కూడా ఊపండి, అప్పుడు అది మనకు గాలి ఇస్తుంది. అయితే ఓళ్ళల్లో ఉండొచ్చు, ఇళ్లలో సైన్ దొరకదు, నాకు కద్దరు దొరకదు అనుకునే వాళ్ళకి కూడా టవల్స్ ఏ షాప్కి వెళ్ళినా దొరుకుతాయి. ఒక 2 టవల్స్ తెచ్చుకున్నామంటే ఒక 20 అవుతాయి. ఈ వారం అంతా వాడేస్తాం, ఈ ఒకసారి మిషన్ లో పాడేస్తే మళ్ళీ ఫ్రెష్ అయిపోతాయి. సో ఇది ఇది ఏమంటారు, ఒక గృహిణి ఇచ్చే చిట్కాలని ఒక సిరీస్ ఈ రోజుతో స్టార్ట్ అరుణాచలంలో. సో ఎవరైతే చూస్తున్నారో కామెంట్లు, మీ దగ్గర మంచి చిట్కా ఉంటే కామెంట్లు ఎలాబొరేట్గా పెట్టండి. ఈ చిట్కా నా దగ్గర ఉంది, నేను వస్తా. లేదా ఆన్లైన్లో జూమ్ క్లాస్లో మాట్లాడే టైం వేస్ట్ చేసుకోవద్దు, మనీ వేస్ట్ చేయదు. చిట్కా ఇంపార్టెంట్. ఐడియాస్ బోల్డ్ ఉంటాయి తెలుసు, అసలు బోల్డ్ అన్ని చిన్న చిన్నవే కానీ చాలా టైం సేవ్ అవుతుంది కదా. సో ఇది నాకు ఒకటి తీసుకొచ్చా, అన్ని మీకు అన్ని వద్దు అలాని కాదు, ఇవన్నీ మీ దగ్గర పెట్టుకుని మీకు వచ్చిన ఫ్రెండ్స్ కి ఇదన్నీ కూడా, ఎందుకంటే మీరు చాలా మంది మీ దగ్గరికి వస్తా ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ దీన్ని పరిచయం చేయండి. తప్పకుండా పరిచయం చేస్తాను. నేను నా జీవిత లక్ష్యాల్లో ఇది కూడా ఒకటి. అది జీవితాన్ని సింప్లిఫై చేసుకోవాలంటే ఇవన్నీ కావాలి కదా. ఇంకొకటి కూడా తెలుసా, దీని వల్ల ఫ్రిడ్జ్ లో ప్లేస్ సేవ్ అవుతుంది. ఇంకోటి ప్లాస్టిక్ ఏమవుతుందంటే గాలికి ఇలా ఉబ్బి ఇన్ని కూరగాయలు పట్టేది ఇంత ప్లేస్ పడిపోతుంది.
ఇక్కడ ఏమవుతుందంటే కన్నమ్మ ఇది నీకు ఇస్తున్నా, నీకు ఆడ పెట్టుకుని నేను తర్వాత తీసుకుంటాను. వాళ్ళ పెట్టాలన్నా అవి కూడా ప్లాస్టిక్. ఇది ఒక్కటి నాకు. సో వీలైనంతగా మనం సో వీళ్ళు మీరు ఇంకా మాట్లాడుకుంటూ ఉండండి, నేను ఎండి చేసుకుంటా. అయిపోయింది. సో ఇది చూపించేసేయండి ఇంకా మేము ఇది నేను చూపిస్తుంది నీకు, మీరు కూడా పట్టుకోండి ఒకటి, నువ్వు ఒకటి పట్టుకోరా. ఇలాగా. సో ఇది సింపుల్ మేకింగ్, ప్రతి వ్యక్తి చేసుకోగలడు, ఇందులో ఏమీ లేదు. కాకపోతే దీనివల్ల ఫ్రిడ్జ్లో చెమ్మ రాకుండా మీ కూరగాయలు చెడిపోకుండా ఉంటుంది. ఈ చిట్కాని పాటించి ఫ్రెష్ వెజిటబుల్స్ని ఫ్రెష్గా ఉంచుకొని హాయిగా వండుకొని చక్కగా తినండి. ఆఖరికి టైలర్ దగ్గర కూడా వెళ్ళక్కర్లేదు, సూది దారం ఉంటే ఇది మడతేసుకుని ఇంకోటి బ్యాగ్ కాకుండా ఊరికి రౌండ్ తిప్పెడితే అయిపోదా? ఆలోచన అంటే చెప్తున్నా, మరి పడిపోతాయి. ఏదో ఒక ఆలోచన చేయండి. ఇలా అయితే ఇలా అనేసి ఇదిగో ఇదిగో ఇలా అనేసేసి మనం ఇలా పెట్టేస్తున్నాం, ఇంకా అది సేఫ్ కదా. సూపర్, బాగుంది సార్. ఓకే, పడిపోతే అని భయం. తను చాలా టైం గా ఇవన్నీ చేస్తూ ఎక్స్పీరియన్స్ తో చెప్తుంది. అది నేను ఏది చెప్పినా కూడా నాకు 100% సాటిస్ఫై అయితేనే నేను నోరుపుతా, లేదంటే కనుక నేను ఎవరికి ఏది చెప్పను. ఇది నాకు చాలా చాలా నచ్చింది కాబట్టి ఈరోజు రీసార్ట్ ద్వారా ఇది నేచర్ కి మళ్ళీ లక్ష్మి గారు ఇంకొక 1 hour రెస్ట్ తీసుకొని షీ హాస్ టు ట్రావెల్, మళ్ళీ ఆమె వెళ్ళేది ఉంది, అందుకని హడావిడిగా చేస్తున్నాం అనమాట. ఇది అనుకున్నాం, ఈరోజు కుదిరింది. సో థ్యాంక్ యూ లక్ష్మి గారు, మళ్ళీ కలుసుకుందాం. మీరు బుక్ లాంచ్కి రావడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. అఫ్కోర్స్ నేను ఆనందంగానే ఉన్నా, బట్ ఇలా కలుసుకోవడం బాగుంది కదా ఒక నెపంతో. ఆహా, మీకు బుక్ లాంచ్ ఎంత అనిపిస్తుందో అంతకన్నా నేను ఎక్కువ హ్యాపీగా ఉన్నా, ఎందుకంటే ఇది నేచర్ కి ఇస్తున్నాను. అలాగే, తప్పకుండా, షూర్. అలాగే, అది చిన్నది అవును కానీ ఎంతో. బాయ్, ఒకసారి బాయ్ చెప్పండి. బాయ్. బాయ్.